ప్రేమ్‌లోని మొదటి అక్షరం 'పి'ని నిషా చేతికి చామంతి అచ్చు వేయబోతూ ఉంటే సరిగ్గా అప్పుడే ఫోన్ కాల్ రావటంతో నిషా చేతిని వెనక్కి తీసేసుకుంటుంది. ఆ అచ్చు కాస్త చామంతి చేతిలో పడిపోవటంతో ఎవరు చూడకుండానే చామంతి అక్కడి నుంచి పరుగులు పెట్టి లోపలికి వెళ్ళి కడుక్కుంటూ ఉంటుంది. అయితే అది పెట్టిన క్షణంలోనే ఆరిపోతుంది, చెదిరిపోదు అని మెహందీ పెట్టే అమ్మాయి ముందుగానే చెప్పి ఉంటుంది. అంతేకాదు, అది దేవుడి దగ్గర నుంచి వచ్చిన రంగుతో కలిపి వేస్తాము. ఆగిపోయే పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. దానికి అంత మహత్తర శక్తి ఉంది అని ఆ అమ్మాయి చెప్పి ఉంటుంది. చామంతి ఎంత కడిగినా కూడా అది పోవడంతో అప్పుడే ప్రేమ్ అక్కడికొచ్చి, "ఏంటి చామంతి, నాపై ఇంత ప్రేమ పెట్టుకొని నువ్వు ఎందుకు గుణాన్ని పెళ్లి చేసుకుంటున్నావు? చూడు, నీ చేతిలోనే మెహందీ నా పేరు ఎలా ఉందో" అని ప్రేమ్ సంతోషంగా చెప్తూ ఉంటే, "చూడండి బాబు, అక్కడ జరిగింది వేరు, మీరు మాట్లాడుతున్నది వేరు. నేను మీపై ఇష్టం లేదు. నేను గుణానే పెళ్లి చేసుకుంటాను" అని మళ్ళీ చామంతి ప్రేమ్‌ని బాధ పెడుతూ ఉంటుంది. తర్వాత గుణ, "ఆ! నాకు చామంతికి కూడా మా అక్షరాల పేర్లు పెట్టేయండి. చామంతి, ముందు నువ్వు పెట్టించుకో. చామంతి సంబరపడిపోతుంది. నేను చామంతి సంబరాన్ని చూసి సంతోషపడతాను" అని గుణ చెప్తాడు. "రండి మేడం" అని మెహందీ పెట్టే అమ్మాయి చామంతిని చెయ్యి ఇవ్వమని చెప్తూ ఉంటే, "కుడి చేతికే నా పేరు పెట్టండి. చామంతి, నీ కుడి చేతిని ఇవ్వు" అని గుణ చెప్తుంటే, "అయ్యో, నా కుడి చేతిలోనే కదా ప్రేమ్ బాబు లెటర్ ఉండేది" అని చామంతి కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే శివయ్య ప్రేమ్‌ని వెతుక్కుంటూ అడ్రస్ పట్టుకొని నేరుగా ఇంటికి వచ్చేస్తాడు. అరుణ్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే, "సార్, ప్రేమ్ గారు ఎక్కడ? ప్రేమ్ సార్‌ని కలవాలి" అని చెప్తూ ఉండటంతో, "అదిగో లోపల ఉన్నాడు, వెళ్ళండి" అని అరుణ్ చెప్తాడు. దాంతో శివయ్య లోపలికి వస్తూ ఉంటే, "చెయ్యి ఇవ్వు, చెయ్యి ఇవ్వు" అని గుణ ఇక్కడ ప్రెజర్ పెడుతూ ఉంటాడు. అప్పుడే శివయ్య చామంతిని చూసేసి, "అదేంటి, ప్రేమ్ సారు ఇక్కడే ఉన్నారు, ఈ అమ్మాయి కూడా ఇక్కడే ఉంది, గుణ, త్రిపాఠి కూడా ఇక్కడే ఉన్నారు, అందరూ ఇక్కడే ఉన్నారేంటి? అయితే గుణ, త్రిపాఠి ఈరోజు నాకు దొరికిపోయారు కాబట్టి నా చేతిలో చచ్చారే. ఇప్పుడే వాళ్ళ నాటకాలన్నీ బయట పెట్టేస్తాను" అని శివయ్య లోపలికి వస్తూ ఉంటాడు. ఇక ప్రేమ్ చాలా బాధపడుతూ చామంతి వైపు చూస్తూ ఉంటే చామంతి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది.